హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది దుర్గామాత ఆలయం. సింగరేణి కార్మికులకు ఎంతో ఇష్టమైన దేవత. చాలా మహిమ కలిగిన అమ్మవారు. సింగరేణి కార్మికులు మైసమ్మ తల్లిగా కూడా కొలుచుకుంటారు. కోళ్ళు మేకలతో మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి మైన్ మీద ఒక గుడి ఉంటుంది. ఈ గుడి మా మైన్ మీద ఉంది. కార్మికులు పనిలోకి వెళ్లే ముందు ఈ దేవత దర్శనం చేసుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి తల్లి ఆశీస్సులతో క్షేమంగా పనులు ముగించుకొని తిరిగి వస్తారు. చాలా మహిమ కలిగిన అమ్మవారుగా భావిస్తారు కార్మికులందరూ. ఈ టెంపుల్ ఆవరణ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మరియు చాలా శుభ్రంగా ఉంటుంది. మంచి పాజిటివ్నెస్ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. చూస్తున్నారుగా టెంపుల్ ఎంత విశాలంగా ఉందో. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ అమ్మవారికి ఎదురుగానే నాకు సరిగా తెలియదు, పోతరాజు అనుకుంటాను, పోతరాజు విగ్రహం కూడా ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్నదే అమ్మవారు. చూస్తున్నారుగా ఎలా ఉందో అమ్మవారు. అమ్మవారిని చూడగానే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అమ్మవారి విగ్రహం చూశాక. నేను కోడితో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ మరియు కుంకుమ, పసుపు, అగరబత్తులు, కొంత నైవేద్యం మరియు కోడితో పూజ చేయడం సాంప్రదాయం. ఇంకా అమ్మవారికి ప్రతి సంవత్సరం నవరాత్రులు చేస్తారు. దసరా టైంలో ప్రతి మైన్ మీద నవరాత్రులు జరుపుతారు. చాలా ఘనంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ నవరాత్రులను చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఇంకా ఎక్కువ కార్మికులు మేకలతో కూడా చేసుకుంటారు. చాలా మహిమ కలిగిన అమ్మవారు. కొబ్బరికాయ కొట్టేసి టెంపుల్ దగ్గర నైవేద్యంగా పెట్టాము. ఇవాళ సండే కావడం వల్ల టెంపుల్ ఓపెన్లో లేదు. ఆ, సోమవారం నుంచి శనివారం వరకు అయ్యగారు ఉంటారు కాబట్టి టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఈరోజు సండే కావడం వలన టెంపుల్ ఓపెన్లో లేదు. జస్ట్ బయట నుండి చూసుకొని దండం పెట్టుకోవడం మాత్రమే. అండి, నేను తీసుకొచ్చిన కోడి నైవేద్యం పెట్టాము. ఆ పెట్టిన నైవేద్యాన్ని తింటే అమ్మవారు పూనకమై అమ్మవారికి మనం మొక్కులు సమర్పించుకున్నట్టుగా భావిస్తారు. నేను తెచ్చిన కోడి నైవేద్యం తిన్నది. అమ్మవారికి ఎదురుగా ఉన్న పోతరాజుకు కోడిని చూపిస్తూ మొక్కులు సమర్పించాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.